ఇలా చూడు, ఇది తీసుకో, తిను. నువ్వు ఎందుకలా బాధపడుతున్నావో నాకు తెలీదు. అందరూ అంటుంటారు కడుపు నిండితే కొంత బాధ అయినా తగ్గుతుందని. నువ్వు నీ భోజనంలో సగం మాకిస్తావు. ఒక వ్యక్తి పూర్తి ఆకలితో ఉండిపోవడం కంటే ఇద్దరి కడుపులు సగం సగం నిండినా మంచిదే అంటారు. ఎవరు నువ్వు? నేను ఒక నిరుపేదని. బాద్షా కన్నా గొప్ప మనసుంది నీకు. శుక్రియా. ఎందుకు వేళాకోళం చేస్తా? బాద్షా అనిపించుకోగలవారు ఒక్కరే, ఆ జలాలుద్దీన్ మహమ్మద్. ఎంతో సాహసవంతుడు, ధైర్యశాలి, అద్భుతమైన వీరుడు. వారికి అసలు హృదయమే లేదని అంటూ ఉంటారు, కానీ అది మాత్రం నేను నమ్మను. బహుశా వారికి ఇంతవరకు తన హృదయమే దొరికి ఉండకపోవచ్చు. అలాగే తనకి హృదయం ఉన్నట్టు ఎప్పటికీ అనిపిస్తుందో ఆ సమయానికి వారు తన హృదయాన్ని వేరొకరికి ఇచ్చేసి ఉంటారు. రుకయ్య, మీరు మరిచిపోయారు. మాకంటూ అసలు హృదయమే లేదు, ఇకపై కూడా ఉండబోదు. తిను బాబు, తిను. తింటే కొంచెం శక్తి వస్తుంది, కాస్త బాధ కూడా తగ్గుతుంది. అదేం వద్దు. నేను పేదవాణ్ణి కావచ్చు, కానీ బిచ్చగాణ్ణి కాదు. నాకదేం అవసరం లేదు. కానీ ఇది భోజనానికి విలువగా భావించు. ఇదేం లెక్క బాబు? ఎవరైనా ఒక మనిషికి అన్నిటికంటే ప్రియమైంది భోజనమే కదా. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన భోజనం నీకిచ్చాను. నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీకు అత్యంత ప్రీతిపాత్రమైన ఏదైనా ఒక వస్తువు నాకివ్వు. మేము నీకు అన్నిటికంటే గొప్ప నాణ్యం ఇస్తున్నాం. మాకిది ఇచ్చిన వారు మాతో ఏమన్నారంటే, మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తే వారికి ఇది ఇచ్చేయమన్నారు. నేను నీలో ఏం గుర్తించాను? మా దగ్గర హృదయం ఉందని గుర్తుపట్టావు. ఇంతవరకు మాకు హృదయం ఉందని మేమే గుర్తుపట్టలేకపోయాం, కానీ నువ్వు గుర్తుపట్టేశావు మా దగ్గర హృదయం ఉందని. షెహన్షా, మీరా? షెహన్షా, నా వల్ల తప్పు జరిగిపోయింది. షెహన్షా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. నేను తప్పు చేశాను. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు చేసింది ఏంటంటే మా తప్పేమిటో మాకు తెలిసొచ్చేలా చేశావు. ఇది నీ దగ్గరే ఉంచుకో. షెహన్షా, ఈ నాణ్యం నేను తీసుకోలేను. ఇది మీకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఎవరో ముఖ్యమైన వారే మీకు ఇచ్చుంటారు. ఈ నాణాన్ని మీ దగ్గర ఉంచుకోండి షహిన్షా. ఇది సదా మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి మీకు హృదయం ఉందని గుర్తించినప్పుడు ఈ నాణాన్ని మీరు ఆ వ్యక్తికి ఇచ్చేయండి. ముఖ్యమైన వారు ఉండేవారు. జోదా, ఇదేమో. అరే, ఏం జరిగింది? నీ కళ్ళల్లో నీళ్ళేంటి? కన్నీళ్ళు? అదే, ఈ బంగారం మెరుపు నా కళ్ళని మిరిమిట్లు గొలుపుతోంది. నీ కళ్ళని బంగారం మెరుపు మిరుమిట్లు గొలపలేదు. ఖచ్చితంగా నువ్వు ఎవరి గురించో బాధపడుతున్నట్టున్నావు. గౌరీ శంకరుల పూజలో ఇది వేసుకోవాలి నువ్వు. అయినా ఇదే ఎందుకు వేసుకోవాలి? ఎందుకంటే గౌరీ శంకరుల పూజ భార్యాభర్తల సంబంధానికి ప్రతీక లాంటిది గనుక. మీ నాన్నగారు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా నేను దీన్నే ధరించేదాన్ని. గౌరీమాత ఆశీస్సులున్నాయి ఇందులో. ఇది భర్తకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుంది. అరే, అమ్మా, ఇది విరిగిపోయింది. ఏం పర్వాలేదులే, నువ్వు దీన్ని వేసుకో. వద్దుద్దమ్మా, నేను దీన్ని వేసుకోను. నేనే స్వయంగా దీన్ని బాగు చేసి వేసుకుంటాను.
వారికి ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో ఏమో. తప్పైపోయింది. ఎందుకో తెలుసా, మా దగ్గర ఖాన్ బాబా ఇచ్చిన తావీజ్ ఉంది. అది మాకు ప్రార్థనగా మా వెనక డారుడా పనిచేస్తూ ఉంటుంది. నువ్వు మా మీద వెనక నుంచి దాడి చేసావు అంటే నువ్వు పిరికివాడివని అర్థం. నువ్వు గనక మా సైన్యంలో ఉండి ఉంటే మేము తక్షణమే నిన్ను పనిలోంచి తీసి పారేసేవాళ్ళం. అది ఎలాగంటే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎంత ధైర్యం నీకు! ఒకప్పుడు మేం మాకు హృదయం అంటూ లేదని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు హృదయం ఉంది, కానీ అది మా దేహంలో లేదు. ప్రస్తుతం మా హృదయం ఎవరి వద్ద ఉందో వారు మా క్షేమాన్ని కోరుకుంటారు. మేము ఆవిడ హృదయాన్ని భంగం కానివ్వం. మాకు నువ్వెవరో తెలియదు, కానీ అది తెలుసుకోవడానికి మేము ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు. మేము ఎవరి మీదనైనా దాడి చేయడానికి ముందు వారి ముఖాన్ని తప్పకుండా చూస్తాం, కానీ వారు మా ఎదుట పడినప్పుడు వారిని క్షమించి విడిచిపెట్టాం. క్షమించి నేను నిన్ను విడిచిపెట్టను జలాల్. నాకు ప్రాణాలు ప్రసాదించడం ద్వారా నువ్వు చేసిన పొరపాటు నేను మాత్రం చేయబోను. నిరాయుధుడైన వాడు షహన్షా అయినా ఫకీర్ అయినా వాడికి చావు తప్పదు. చరిత్ర నిన్ను నాకంటే ఎక్కువ అదృష్టవంతుడిగా నిరూపించింది. నేను నీకంటే తెలివి కలవాణ్ణి జలాల్, నువ్వు తెలివి తక్కువ వాడివి. అందుకే వెంట సైన్యం లేకుండా శత్రువుల ప్రాంతంలో అడుగుపెట్టావు నువ్వు, అది కూడా ఒక ఆడదాని కోసం. విచారం ఏంటంటే ఎన్ని పడికాపులు కాసినా నువ్వు నీ వెంట తెచ్చుకోలేకపోతున్నావు. తను వెనుతిరిగి నీ ముఖమైనా చూడలేదు. అంటే నువ్వు శాశ్వతంగా తనకు దూరం అయిపోయావు. ఇప్పుడిక నువ్వు చావు కోసం నన్ను బతిమాలుకుంటావు. బతిమాలుకోనన్ను, ఎందుకంటే ఇప్పుడిక నువ్వు చస్తావు. మాకసలు అలాంటిదేమీ అక్కర్లేదు. మరేం కావాలి నీకు? చివరిసారిగా మేము ఖుదాని ప్రార్థించదలిచాం. ప్రార్థన అయితే ప్రార్థించుకో. చావబోయేవాడి చివరి కోరిక నేను తీర్చకుండా ఎలా ఉంటాను?
నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అబుల్మాలి. మేం నమ్ముకున్న మా ఖుదా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాకు తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవడూ ఏమీ చేయలేడు. ఏయ్! జోదా, ఏమైందమ్మా? లేదమ్మా, ఏం కాలేదు. దీన్ని బాగు చేయడానికి కంసాల దగ్గరికి పంపించొచ్చు కదా. నేనే దీన్ని బాగు చేసుకుంటాను. నా మాంగళ్యాన్ని కాపాడమ్మా గౌరీమాత. ఏ ప్రార్థన నిన్ను కాపాడలేదు. ఆగ్రా అంటూ వెళ్తే అది నీ శవం మాత్రమే. అమ్మా గౌరీమాత, నా మాంగళ్యాన్ని కాపాడు. ఇక ముందు ఎప్పుడు నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటావో అప్పుడు నీకు గుర్తుకు వస్తుంది నీ బతుకు మేం నీకు వేసిన భిక్షాని. నువ్వు గనక మా చెల్లెలి భర్తవి అయ్యుండకపోతే నీ మీదే మా చెల్లెలి సంతోషం ఆధారపడి ఉండకపోతే బాగుండేది. ఈ రోజు నీ కోరిక ఎందుకు నెరవేరలేదో ఏంటో నీకు తెలుసా? ఎందుకంటే మేము ఒకప్పుడు ఒంటరి వాళ్ళం, కానీ ఇప్పుడు ఒంటరి వాళ్ళం కాదు అబుల్మాలి. ఇప్పుడు మాతో పాటు మా కుటుంబ ప్రార్థనలు, మా ప్రజల దీవెనలు మాకు తోడుగా ఉన్నాయి. అలాగే మా బేగంని పొందాలన్న ఉన్మాదం, ఆవిడ ప్రేమని పొందాలన్న కోరిక మాకు ఎన్నటికీ చావు రానివ్వదు. ఒకవేళ ఈ జాలుద్దీన్ మహమ్మద్ చనిపోయినా కూడా అతనిలో ఉన్న వీరుడు ఎన్నటికీ చావడు, ఎన్నటికీ ఓడిపోడు. ఇంకా మేము మా ప్రజల పట్ల బాధ్యతలు నెరవేర్చాలి, అలాగే మా బేగం ప్రేమని కూడా పొందవలసి ఉంది. ఇక అంతవరకు అప్పటిదాకా మృత్యువు మమ్మల్ని తాకనైనా తాకలేదు. జలాల్,
జోదా, మీరిలా ఆగ్రహించడం సరైందేనని మాకు తెలుసు జోధా బేగం, అందుకే అంటున్నాం. కావాలంటే మీరు మమ్మల్ని శిక్షించండి, కనీసం ఆ తర్వాతైనా మమ్మల్ని క్షమించండి. అప్పుడైనా కనీసం మాతో పాటు ఆగ్రాకి తిరిగి రండి. జోదా, నాకు మీరే ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు షహిన్షా? ఎందుకని మీరు నా మనసులో నుంచి తొలగిపోవడం లేదు? నేను ప్రేమించింది, నేను నమ్మింది మీరు ఎంత మాత్రం అయ్యుండరు షహిన్షా, అయ్యుండరు. షహన్షా, మీరేమి కంగారు పడకండి. మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు మీ అయిన వాళ్ళ మధ్య. మహారాజా, మేము ఇక్కడికి ఎలా వచ్చాం? మీరు మూర్ఛపోయి ఈ స్థితిలో ఉన్నారు. మీ భద్రత కొరకు మీరు వద్దన్నా నేను మా సైనికుల్ని మీ వెంట పంపినందుకు క్షమించండి. మీకు అత్యవసరమైన సమయంలో సహాయం చేయడానికి వాళ్ళని పంపించాను. నేను సరైన పనే చేశాను. వాళ్ళు సరైన సమయానికి అక్కడికి చేరుకున్నారు. మీరన్నది అక్షరాల నిజం. వాళ్ళు సరైన సమయానికి అక్కడికి చేరుకున్నారు. శుక్రియా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది షహిన్షా? ప్రస్తుతానికి మాకు కొంచెం మెరుగ్గానే అనిపిస్తోంది దౌలత్ ఖాన్. ఇదంతా మా నిర్లక్ష్యం వల్లే జరిగింది షహిన్షా. లేదు, నిన్ను నువ్వే దోషిగా భావించకు. నువ్వు కేవలం మా ఆదేశాన్ని పాటించావంతే. షహన్షా, మీరు విశ్రాంతి తీసుకోండి. వైద్యులు గారు ఔషధాన్ని పూసి గాయానికి కట్టుకట్టారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి. మహారాజా, ఇప్పుడు జోధా బేగం ఎలా ఉన్నారు? ఇంతకు ముందు కంటే బాగుంది. మీరేం ఆందోళన పడకండి. అయితే మేము వెంటనే ఆవిడ కలుసుకోవాలి. షహన్షా, జోధా గౌరీశంకర్ల ఉత్సవానికి వెళ్ళింది. తను తిరిగి వచ్చిన వెంటనే నేను మీ కబురు పెడతాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోండి. మేము తొలిసారిగా జోధా బేగంని ఈ ఉత్సవంలోనే కదా చూసాం. ఇప్పుడున్న స్థితిలో మీరు అటు ఇటు తిరగడం మంచిది కాదు. లేదు మహారాజా, మే కాలాన్ని వృధా చేయకుండా జోధా బేగంని కలుసుకోవాలి. షహన్షా, ఇవ్వు. జోదా, అందుకో. నీకు జ్ఞాపకం ఉందా గత ఏడాది ఈ వేళప్పుడే ఎంత వాన పడిందో? ఇవాళ అలాంటిదేం జరగకూడదు, లేదంటే పూజకి ఆటంకం ఏర్పడుతుంది. రా రా. జోదా, ఈ దీపాన్ని స్వయంగా నువ్వే వెలిగించి నీ మనసులోని ఆశల్ని మేల్కొల్పు తల్లి. ఆ దేవుణ్ణి తలుచుకో. ఎవరైనా గౌరీశంకరుల పూజ స్వచ్ఛమైన మనసుతో చేస్తే వారి మనోభిష్టాలన్నీ తీరిపోతాయంటారు. తల్లి మనసు ఎంత గొప్పదో కదా. గత ఏడాది తను ఏమన్నారంటే, నేను నీటిలో ఏ వ్యక్తి ప్రతిబింబాన్ని చూస్తానో ఆ వ్యక్తి నా భవిష్యత్ అవుతాడని చెప్పింది. ఆవిడి వాళ్ళు ఇలా చెప్పిందంటే ఆవిడికి లోపలే నా బాధ గురించి తెలుసన్నమాట. ఒక తల్లి మాత్రమే తన కూతురికి ఈ విధంగా చెప్పగలదు. నీకు శతకోటి ధన్యవాదాలమ్మా. ఎప్పుడు నువ్వు నాకు తోడుగా నిలుస్తావు. నువ్వు ఈ లోకంలో అందరికంటే ఎంతో మంచి తల్లివి.